చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. చంద్రబాబు బస చేస్తున్న కుప్పం ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద ఉదయం 10:30 గంటలకు ప్రజల నుండి వినతులను స్వీకరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కుప్పం నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:40 పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో టీడీపీ పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత హెలికాప్టర్లో బెంగళూరుకు వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ రెండవ రోజు పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి, పూర్తి డీటెయిల్స్ అంటే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి. గుడ్ మార్నింగ్ పవన్. మా సీఎం చంద్రబాబు నాయుడు రెండవ రోజు కుప్పంలో పర్యటించబోతున్నారు. ఈవేళ ఏదైతే ఆయన రాత్రి బస్ చేస్తున్నటువంటి ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ 10:30 గంటలకు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించనున్నారు. అనంతరము అక్కడ ఏదైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో 12 గంటలకు చేరుకునే అక్కడ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. అనంతరము 2:45 ప్రాంతంలో ఏదైతే పిఎస్ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కూడా ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించిన తర్వాత 4:30 గంటలకు ఆయన ఇక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి బెంగళూరుకు చేరుకుని అక్కడి నుంచి విజయవాడకు వెళ్లేటువంటి పరిస్థితి. ఇది ఈవేళ రెండో రోజు పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్డ్. నిన్నటి రోజున ఆయన ఏదైతే కుప్పం బహిరంగ సభలో కూడా గత 5 ఏళ్ల పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్నటువంటి అనేక రకాలంటి అంశాలపైన కూడా ఆయన తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిన్న అడుగడుగునా కూడా పార్టీ శ్రేణులు కావచ్చు, ప్రజలు కావచ్చు, భారీ ఎత్తున చంద్రబాబు నాయుడుకు ఘనంగా ఎక్కడికక్కడ కూడా స్వాగతాలు పలికినటువంటి పరిస్థితి. నిన్న బహిరంగ సభ సందర్భంగా జోరు వర్షం కురుస్తున్నప్పటికీ కూడా ప్రజలు కావచ్చు, నాయకులు, కార్యకర్తలు కూడా కావచ్చు, ఎవరు కూడా కదలలేనటువంటి పరిస్థితి. ఆయన ప్రసంగాన్ని అందరూ కూడా చాలా తీర్చనంగా వీక్షించినటువంటి పరిస్థితి. అయితే కుప్పం ఈ 5 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ఇక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాను, దాదాపు 8 సార్లు తన ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందినటువంటి నేపథ్యంలో ఎన్నడూ కూడా ఈ 5 ఏళ్ల వైసీపీ అనాచక పాలన తన ఈ చరిత్రలో చూడలేదని ఒక ఆవేదన, ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈవేళ ఇక్కడ ఏదైతే ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి ఆర్ఎండ్బి అతిథి గృహానికి కూడా భారీగా చేరుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ శ్రేణులతో పాటు ఎవరైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా విన్నవించుకునేందుకు ప్రజలు కూడా ఇక్కడ భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి మనము ప్రత్యేకించి చూడొచ్చు. గతంలో కన్నా ఈసారి ఆర్ఎండ్బి అతిథి గృహంలో చంద్రబాబు నాయుడును కలిసేందుకు ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ బారికేడ్లను, క్యూ లైన్లను పంపించేందుకు ఇక్కడ పోలీసు యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసిన పరిస్థితి. ఎవరిని కూడా లోనికి అందరినీ కూడా చాలా వరకు పగడ్బందీగా లోనికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ మనతో టీడీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ 2 రోజుల పర్యటనకు సంబంధించి చెప్పండి. గతంలో 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఈవేళ ముఖ్యమంత్రి హోదాలో ఆయన 4వసారి సీఎంగా కుప్పానికి రావడం ఎట్లా చూస్తారు? సో సార్ దగ్గర 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 8 సార్లు కుప్పంలోనే గెలిచారు. 8వసారి సార్కి పట్టం కట్టిన ప్రాంతం కుప్పం మా కంచుకోట అంటం కంటే కూడా సార్కి ప్రత్యేకమైనటువంటి అనుబంధం కుప్పంతో ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తనని ఇంతగా ఆదరించిన ప్రజలు, దగ్గర 40 సంవత్సరాలు ఆదరించినటువంటి కుప్పం ప్రజల్ని కలుసుకోవడానికి మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. 5 సంవత్సరాల్లో కుప్పంని శీతకం నిర్వహించి కుప్పంకి దాదాపు అభివృద్ధి లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇక్కడున్న మంత్రి కూడా. సో ఇప్పుడు కుప్పం అభివృద్ధి పరుగులు పెట్టడానికి, కెనాల్ని పరిశీలించడానికి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి, లోకల్ యొక్క అధికారులతో మాట్లాడడానికి, ఇక్కడ స్థానిక ప్రజానికంతో తానే స్వయంగా అర్జీలు తీసుకొని వారి సమస్యలను అప్పటికప్పుడు అధికారులకు ఇచ్చి పరిష్కరించమని చెప్పే విధంగా ఇవాళ గ్రీవెన్సెస్ నిర్వహించబడతా ఉంది. సో ఈ గ్రీవెన్సెస్లో ప్రజలందరూ కూడా అర్జీలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత పార్టీ కార్యక్రమాలు, పార్టీ నాయకులతో సమావేశమయ్యి పార్టీని ఆదరించి ప్రజలు ఆదరించాలి చేసినటువంటి నాయకులకి ధన్యవాదాలు చెప్పి కార్యకర్తలకు సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. మాకు 4వ తరగతి మళ్ళీ చంద్రబాబు గారు రాజకీయాలు ఉన్నంత వరకు కూడా కుప్పం ప్రాంతానికి శాసనసభ్యులు చంద్రబాబు గారే ఉంటారు.
ఇది మొత్తానికి పవన్ రెండవ రోజు చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తమ సమస్యలు విన్నవించుకునేందుకు ఇక్కడికి ఆర్ఎండ్బి అతిథి గృహానికి భారీగా చేరుకున్నటువంటి పరిస్థితులు. మరోపక్క అన్ని పార్టీలకు సంబంధించి జనసేన, బీజేపీ, టీడీపీ శ్రేణులు కూడా ఇక్కడికి చేరుకునే ఆయనకు కలిసి ఘనంగా ఈవేళ కూడా స్వాగతం పలికి ఆయన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకైతే చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం